கனெக்ட் பண்ணியிருக்கேன் சார் நீங்கள் கோச்சிங்க்கு. சார் போலீஸ் తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారిపోతున్నాయి. సీనియర్ నేతలంతా పన్నీర్ సెల్వం చెంతకు చేరారు. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది శశికళ క్యాంపులో ఉన్నారు. శశికళ క్యాంపులోని ఎమ్మెల్యేలను బయటకు రప్పించేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలను శశికళ బంధించింది. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా వేయడంతో వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను కోరింది. కనెక్ట్ பண்ணியிருக்கேன் சார் நீங்கள் பாருங்கள். கோச்சிங்க்கு. சார் போலீஸ் போலீஸார் வந்து உள்ளே போயிருக்காங்க சார். అసలు నిజంగా ఎమ్మెల్యేలను బంధించారా లేదా అనే దానిపై విచారణ జరపాలని తెలిపింది. దీంతో శశికళ క్యాంప్ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. లోపలికి వెళ్లి ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శశికళ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసులను అడ్డుకుంటోంది. తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు శశికళ. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలను మరొక చోటుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రిసార్ట్స్ దగ్గరకు పోలీసులు రావడంతో దొడ్డిదారిలో వారిని వేరే చోటుకి తరలించాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ మీటింగ్ అని పిలిచి ఎమ్మెల్యేలను చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలోని గోల్డెన్ బే రిసార్ట్స్కు తరలించారు శశికళ. అయితే ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. శశికళ అనుచరులు తనను కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే షణ్ముగనాథం ఆరోపణలు చేస్తున్నారు. రిసార్ట్స్ నుంచి తప్పించుకొని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన తమిళనాడు మంత్రి పళనిస్వామి ఇంటికి తీసుకువెళ్లి అక్కడ బ్లాంక్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడి నుంచి గోల్డెన్ బే రిసార్ట్స్కు తరలించి నిర్బంధించారని ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. ఇంకోవైపు తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితిపై గవర్నర్ కేంద్రానికి లేఖ రాశారని ఓ ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన లేఖ అంటూ ఓ లెటర్ చక్కర్లు కొట్టింది. అయితే ఎవరిని గురించి లేఖ రాశారో అనేది తెలియలేదు. మరోవైపు తాము నివేదిక తయారు చేసినట్టు ఇప్పటి వరకు ప్రకటించలేదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. గవర్నర్ లేఖ పుకార్లేనని రాజ్భవన్ వర్గాలు కొట్టిపారేశాయి. డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని, 9 నెలలుగా పాలన పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. శాసనసభను సమావేశపరచాలని, సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని గవర్నర్ను కోరారు స్టాలిన్. పన్నీర్ సెల్వం కూడా రోజు రోజుకి దూకుడు పెంచారు. నిన్న మొన్నటి వరకు అణిగిమణిగి ఉన్న పన్నీర్ ఇప్పుడు తనదైన శైలిలో పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. చిన్నమ్మపై మాటల తోటాలు వదులుతున్నారు. జయలలితకు నిజమైన వారసుని తానేనంటున్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడతారని నమ్మకం తనకుందంటున్నారు పన్నీర్ సెల్వం. పోలీస్ దా సార్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన తమిళ రాజకీయాలపై తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. రాజకీయ అనిశ్చితిని తొలగించడానికి గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నప్పటికీ ఇంకా గవర్నర్ నాంచివేత వైఖరి అవలంబిస్తున్నారు. ఇప్పటికీ రాజ్భవన్ నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇటు పన్నీర్ సెల్వం శశికళకు ఏం చేయాలో పాల్పోవడం లేదు.
ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి శశికళ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మనం పోయస్ గార్డెన్ దగ్గర ఉన్నాం. నిన్న మొన్నటి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున హడావుడి కనిపించింది. ఇప్పుడు ఒకసారి కనుక పోయస్ గార్డెన్ చూస్తే కాస్త హడావుడి తగ్గినట్లే కనిపిస్తుంది. ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గోల్డెన్ బే రిసార్ట్లోనే ఇంకా అక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం డీసీ డిప్యూటీ కమిషనర్ అదేవిధంగా కొంతమంది పోలీసులతో అక్కడికి చేరుకొని ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. వీడియో షూట్ కూడా చేస్తున్నారు. నిన్న మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అఫిడేవిట్ దాఖలు చేయాలి పోలీసులకు. ఎమ్మెల్యే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యేలు నిజానికి కిడ్నాప్ చేశారా లేదా వాళ్ళని బలవంతంగా నిర్బంధించారన్న అంశాలపై ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా అఫిడేవిట్ దాఖలు చేయాలని కోర్టు ఇన్స్ట్రక్షన్ జారీ చేసింది. అదేవిధంగా గవర్నర్ కూడా డీజీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మొత్తం ఒక డీసీ నేతృత్వంలో ఒక పోలీసు బృందం రిసార్ట్లోని అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడడం, వాళ్ళకి చెప్పిన వివరాలు రికార్డ్ చేయడం కూడా జరుగుతుంది కోర్టుకు సబ్మిట్ చేయడానికి. ఇదివైపు కొనసాగుతుండగానే ఇంకొక వైపు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, నాంచివేత వైఖరి అవలంబించడంతో కాస్త శశికళ వర్గంలోనూ ఇటు పన్నీర్ సెల్వం వర్గాల్లోనూ నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ఎవరిని ప్రభుత్వం ఆహ్వానించడానికి గవర్నర్ పిలుస్తారనేది తెలియరావడం లేదు. ప్రధానంగా గవర్నరు సుప్రీంకోర్టులో ఉన్న రిజర్వ్ అయిన తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూస్తారనే ధోరణి కనిపిస్తుంది. ప్రధానంగా రాజ్యాంగంలోని 164 సబ్సెక్షన్ 1, 164 సబ్సెక్షన్ 4ను ఉటంకిస్తూ గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవడానికి వెనుక ముందు ఆడుతున్నట్టు తెలిసింది. ఎవరైనా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం ఆహ్వానించడానికి 164 సబ్సెక్షన్ 1లోని అంశాలను, అదేవిధంగా రాజ్యాంగంలోని మరొక సెక్షన్ 164 సబ్సెక్షన్ 4లోని ఎమ్మెల్యే కాకుండా ఒకవేళ శశికళను కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తే ఆమె ఖచ్చితంగా 6 నెలల్లోపు ఎమ్మెల్యే అవుతుందా లేదా, ఎమ్మెల్యే అయితేనే ఆమెను ఆహ్వానించవలసిన అవసరం ఉంది. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక ప్రతికూలంగా తీర్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆమెని ఆహ్వానించకపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తుంది. న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీంకోర్టులో ఉన్న తీర్పు, అదేవిధంగా మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విద్యాసాగర్ రావు మాట్లాడిన తర్వాతనే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అభద్రతా భావంతో ఉన్న శశికళకు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటివరకు తెలియరావడం లేదు. ప్రస్తుతానికైతే ఇంకా అభద్రతా భావంలోనే కొనసాగుతుంది శశికళ. తనకు గవర్నర్ ఆహ్వానిస్తారా లేదా అనేది తెలియడం లేదు. ప్రధానంగా 2001లో టాన్సీ భూమిలో కుంభకోణంలో జయలలితకు శిక్ష పడిన నేపథ్యం కూడా ఒకసారి మనం చూడాలి. అప్పుడు శిక్ష పడిన నేపథ్యంలో 4 చోట్ల ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ జైలు శిక్ష నేపథ్యంలో టాన్సీ భూముల కుంభకోణంలో ఆమెను 4 చోట్ల కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆమెను ముఖ్యమంత్రికి ఆహ్వానించారు ఫాతిమా బీ. అప్పటి ఉన్న గవర్నర్ కూడా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జయలలిత కూడా ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇవన్నీ చూస్తే గతంలో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకునే విద్యాసాగర్ రావు ఒక నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారని చెప్పారు. నిన్న గవర్నర్ నుంచి ఒక లేఖ కేంద్రానికి వెళ్ళినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారమైంది. కాకపోతే ఆ లేఖ ఎటువంటి లేఖను తాను పంపించలేదని కూడా ఆయన స్పష్టంగా గవర్నర్ నుంచి ఒక లేఖ కూడా నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటివరకు తెలియడం లేదు. ప్రధానంగా మనం చూస్తే 91 నుంచి 96 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన క్రమంలో జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే నేపథ్యంతో కేసు నమోదైంది. ఆ సందర్భంగానే శశికళతో పాటు సుధాకరన్, ఇలవర్సి వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైన నేపథ్యంలో సుదీర్ఘ విచారణ తర్వాత ఇక్కడ విచారణ సక్రమంగా జరగలేదని బెంగళూరుకు తరలించారు. కర్ణాటక హైకోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సిన నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కర్ణాటక గవర్నమెంట్ అప్పీల్ చేసింది. కొంతమంది కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తీర్పు రిజర్వ్ అయింది. జూన్ నుంచి కూడా తీర్పు రిజర్వ్గానే ఉంది, ఇంకా వెలువడలేదు. 17 కానీ లేదా సోమమంగళవారంలో తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తీర్పు వచ్చే వరకు కూడా గవర్నర్ వేచి చూస్తారనేది చూడాలి. ఎందుకంటే తీర్పుని పరిగణలోకి తీసుకొని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు కాస్త నిన్నటి వరకు హడావుడిగా కనిపించిన ఇటు పన్నీర్ సెల్వం శిబిరం, ఇటు శశికళ శిబిరంలో కూడా కాస్త అడవుడి తగ్గిందని చెప్పాలి. గవర్నర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు రిసార్ట్లో గోల్డెన్ బే రిసార్ట్లో ఎవరైతే ఎమ్మెల్యేలు శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వారందరినీ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించిన తర్వాత ఒక అఫిడేవిట్ను మద్రాస్ హైకోర్టులో దాఖలు చేస్తారు. గవర్నర్ కూడా ఒక నివేదిక సమర్పించారు. నిన్న మొత్తం కూడా డీజీపీ వస్తారు. డీజీపీ వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడతారు. ఎమ్మెల్యేలను బయటకు తీసుకొస్తారు. పన్నీర్ సెల్వం తనకు అనుకూలంగా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారని కూడా ఆయన ఆలోచన చేశారు. కానీ అది ఏది కూడా సాధ్యం కాలేదు. పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతుందనేది కూడా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏ ఒక్కరు జారుకోకపోవడంతో కూడా పన్నీర్ సెల్వం శిబిరంలో కూడా కాస్త ఆందోళన మొదలైన
పరిస్థితి కనిపిస్తుంది. శశికళ వైపే ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరైతే గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నారో అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్లో శశికళ మాట్లాడి తాను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతాను, తన వెంట ఉండాలని కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో ప్రెసిడియం చైర్మన్ తొలగించడం, ఆయన ఈసీకి తాత్కాలిక కార్యదర్శికి తను తొలగించే అవకాశం లేదని ఆయన కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి ప్రెసిడియం చైర్మన్ పన్నీర్ సెల్వం వైపు వెళ్ళాడని ఆయనను పార్టీ నుంచి తొలగించిన శశికళ పన్నీర్ సెల్వం మాత్రం వేటు వేయలేదు, కేవలం ట్రెజరర్గా మాత్రమే వేటు వేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయన తొలగించలేదు. ఇవన్నీ చూస్తుంటే ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చూడాలి. ఈరోజు ఏదో ఒకటి గవర్నర్ నుంచి ఒక నిర్ణయం వెలువడుతుందనేది తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణం మారిపోతున్నాయి. ఎవరికి వారే ఆట మొదలు పెట్టేశారు. సీనియర్ నేతలంతా పన్నీర్ సెల్వం చెంతకు చేరారు. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది శశికళతో క్యాంపులో ఉన్నారు. శశికళ క్యాంపులోని ఎమ్మెల్యేలను బయటకు రప్పించేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను శశికళ బంధించిందంటూ సీఎం ఆరోపించారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా వేయడంతో వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను కోరింది. అసలు నిజంగా ఎమ్మెల్యేలను బంధించారా లేదా అన్న దానిపై విచారణ జరపాలని తెలిపింది. దీంతో శశికళ క్యాంప్ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. లోపలికి వెళ్లి ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శశికళ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసులను అడ్డుకుంది. తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు శశికళ. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలను మరో చోటుకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రిసార్ట్స్ దగ్గరకు పోలీసులు రావడంతో దొడ్డిదారిలో వారిని వేరే చోటుకి తరలించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీస్